క్రీస్తు పూర్వము 1000 నాటికి ఆర్యుల జీవితము అనూహ్యంగా మారిపోయింది. పశుపోషణ స్థాయి నుంచి వ్యవసాయం ప్రధాన వృత్తి అయింది. ఎప్పుడైతే వ్యవసాయం ప్రధాన వృత్తి అయిపోయిందో తెగల జీవితం అంతరించింది. స్థిర జీవితాలు ప్రారంభమైనవి. గ్రామాలు పట్టణాలు రావడం ప్రారంభమైపోయినాయి. అంతకుముందు సింధు ప్రాంతం నుంచి దాటి గంగా యమున అంతర్వేది ప్రాంతాలకి తూర్పు వైపుగా వాళ్ళు ప్రవహించడం ప్రారంభించారు. ఈ మార్పులు రాజకీయ, సామాజిక, మత, ఆర్థిక అన్ని వ్యవస్థల మీద పడ్డాయి. కాబట్టి వారి జీవితం సంపూర్ణంగా మారిపోయింది. కాబట్టి మనము మలివేద కాలం అనేటువంటి సపరేట్ హెడ్డింగ్ పెట్టుకొని చూడబోతున్నాం. మనం ఇప్పుడు మలివేద యుగంలోకి ప్రవేశించాం. ఏమి జరిగింది మీకు చెప్పాను నేను. పశుపోషణ ముఖ్యవృత్తిగా ఉన్న ఆ సమయంలోనే వారికి వ్యవసాయ ప్రాథమిక పనులు తెలుసు అని. విత్తనాలు నాటడం, మొక్కలు మొలకెత్తితే వాటి కోసుకు తినడము, ఇటువంటి వాళ్ళకి తెలుసు. ఇది వారు మధ్య ఆసియాలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. ఇక్కడ కూడా సప్త సింధు ప్రాంతంలోనూ, సరస్వతి నది పరివాహక ప్రాంతంలోనూ అటువంటి జీవితాన్ని ప్రారంభించారు. పశుపోషణ కొనసాగింది. అయితే ఏం జరిగింది అంటే, ఇక్కడ భూములు చాలా సారవంతమైన భూములు, మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్స్. సింధు నదీ జలాలు, సరస్వతి నదీ జలాలు ఇవన్నీ కలిసి దాంతో వాళ్ళకి ఆ యొక్క విత్తనాలు దొరుకుతుంటే ఉండే కొద్ది బాగా పంటలు అభివృద్ధి చెందడం ప్రారంభమైపోయింది. కాబట్టి కాలక్రమంలో క్రీస్తుపురం 1500 నుంచి క్రీస్తుపురం 1000 నాటికి ఒక 500 ఏళ్ల కాలం నాటికి చిన్న చిన్నగా మార్పులు జరుగుతూ వ్యవసాయం ముఖ్యవృత్తిగా మారిపోయింది. ఎప్పుడైతే వ్యవసాయం ముఖ్యవృత్తిగా మారిపోయిందో ఇదివరకులాగా స్థిర జీవితాలు ఉండవు. ఇదివరకులాగా అర్ధసంచార జీవితం ఉండదు. స్థిర జీవితాలు కావాలి అంటే ఎక్కడో పొలాలు ఉంటే ఆ పొలాల మీద ఆధారపడి ఇప్పుడు లాగానే జీవించే విధానాలు వచ్చేస్తాయి. దాని ఏమైపోయింది అంటే ఆ ట్రైబుల్లో ఉన్నటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మనం కొన్ని కుటుంబాల యొక్క దగ్గర కుటుంబాల యొక్క సమూహం, ఆ గ్రామ అనేటువంటి వాళ్ళు ఏదో ఒక ప్రాంతంలో నిలబడి అక్కడే వ్యవసాయ భూముల్ని ఆధారంగా జీవించడం ప్రారంభించారు. కానీ ఒకప్పుడు గ్రామ అంటే కుటుంబాల సమూహం కాస్త ఇప్పుడు గ్రామ అంటే జనపదం, విలేజ్ కింద మారిపోయింది. కాబట్టి కొద్దిమంది గ్రామాన్ని ప్రజలు ఒక తెగలో ఉన్నటువంటి వాళ్ళు ఒక చోట ఉన్నారు. అదే తెగలోని మిగతా కొద్దిమంది ఇంకొకరు కొద్దిమంది ఇంకో చోట స్థిర నివాసాలు ప్రారంభమైంది. అలాగే మరో చోట మరొక స్థిర నివాసాలు ప్రారంభమైపోయింది. అలా ఉండే కొద్ది తెగలు విచ్ఛిన్నమైపోయింది. గ్రామీణ జీవితము, జనపద జీవితము, విలేజ్ లైఫ్ ప్రారంభమైపోయింది. మరొక వైపు ఏం జరిగింది అంటే, మరి ఒకసారి వ్యవసాయ భూములు తీసుకున్న తర్వాత వాటిని వాళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. కనుక త్వరితగతిన ఈ సరస్వతి సింధు ప్రాంతాలన్నీ కూడా కొద్దిమంది చేతులకు వెళ్ళిపోయాయి. అప్పుడు నూతన భూముల యొక్క అవసరం ఏర్పడింది. బాగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తుపూర్వం 1000 నాటికి ఒక అద్భుతమైన మరొక మార్పు ఏంటంటే ఇనుప లోహాన్ని కనుక్కోవటం, ఇనుముని వాడటం ప్రారంభమైపోయింది. కాబట్టి మలివేద కాలం నాటికి ఇనుప లోహం కూడా వాడబడింది. కారణం లేదా దాని యొక్క పరిణామం ఏంటంటే, అప్పటికి గంగా యమున అంతర్వేది ప్రాంతం అంతా కూడా దట్టమైన కేకారణ్యాలు, కాకులు దూరని కారడవులు, చీమలు దూరని చిట్టడవులు అంటాము, అటువంటి ప్రదేశం అది. అంతకుముందు ఋగ్వేదారులకి అవసరమూ లేదు, అవకాశమూ లేదు. ఇప్పుడు అవసరము అవకాశం రెండూ కూడా గంగా యమున ప్రాంతాల వైపుకి నడిపించాయి. చూడండి, మ్యాప్లో మీకు కనపడుతుంది. గంగా యమున అంతర్వేది ప్రాంతం మీకు కనపడుతుంది చూడండి. సింధు నది పక్కనే సరస్వతి నది, ఆనుకొని గంగా యమున. అప్పటికి ఋగ్వేద కాలం నాటికి అవన్నీ కూడా దట్టమైన కేకారణ్యాలు, కనుక వీళ్ళు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు వాళ్ళకి నూతన భూములు అవసరం కాబట్టి వెళ్ళాలి, అది అవసరం. రెండవది, ఇనుప లోహాన్ని కనుక్కున్నారు కాబట్టి ఆ అడవులను నరికివేయడం తేలికైపోయింది. కాబట్టి అడవులు నరుక్కుంటూ గంగా యమున అంతర్వేది ప్రాంతాలకు వచ్చేసి ఉండే కొద్ది తూర్పు వైపుగా సాగిపోవడం ప్రారంభించారు. ఇలా తూర్పు వైపుగా సాగిపోవడము 1000 BC నుంచి 600 BC దాకా నడిచింది. ఈ సమయంలో ఇందాక మీకు నేను చెప్పినట్లుగా గ్రామాలు, మళ్ళీ తిరిగి ఆ యొక్క గ్రామాల చుట్టూ కూడా కొన్ని పట్టణాలు ఇటువంటి రావడం ప్రారంభమైపోయింది. ఉండే కొన్ని తెగల జీవితం అంతరించిపోతూ రాజ్యాలు ఏర్పడడం ప్రారంభమైంది. చూడండి, మ్యాప్లో మీకు కనబడుతోంది కాంబోజా, అది మనకి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో గాంధార ప్రాంతంలో మనకు కనబడుతుంది. ఇక అలాగే తిరిగి మళ్ళీ మీకు ఆ గంగా యమున అంతర్వేది ప్రాంతం ప్రారంభంలో చూడండి, పశ్చిమ వైపుగా కురు అనే ప్రదేశం ఉంది. కురు రాజ్యం ఏర్పడింది.
హస్తినాపురం రాజధానిగా. కురు రాజ్యం అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక నూతనంగా వచ్చినట్టు ఒక తెగ. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం భరత, పురు తెగలు ముఖ్యమని. మళ్ళీ మీద వచ్చేప్పటికి భరత, పురు తెగలు కలిసిపోయినాయి. కురు తెగ ఏర్పడింది. కురు తెగ, కురు రాజ్యాలు ఏర్పడ్డాయి. కానీ తెగలిపోతూ రాజ్యాలు ఏర్పడింది కాబట్టి కురు రాజ్యం ఏర్పడింది. హస్తినాపురం రాజధాని. ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ పాంచాల రాజ్యం ఏర్పడింది అహిచ్ఛత్ర రాజధానిగా. ఇది మహాభారతానికి సంబంధించినటువంటి ప్రదేశాలు. కురు రాజ్యానికి చెందిన వాళ్ళే కౌరవులు, పాండవులు. పాంచాల రాజ్యానికి చెందినటువంటి రాణి ద్రౌపదుడు వీళ్ళంతా మనకు కనబడతారు. కానీ ఉండే కొంది వాళ్ళు తూర్పు వైపుగా, అంటే మధ్యాహ్న సిద్ధాంతం నిజం కనుక అయ్యే పని అయితే తూర్పు వైపుగా సాగుతున్నారు. కురు పాంచాల భూములు ఏర్పడ్డాయి మొదట్లో. కురు పాంచాల భూములు దాటుతూ చూడండి, అక్కడ కోసల ఉంది మనకి, శ్రావస్తి రాజధానిగా. కోసల రాజ్యం అంటే రఘురాముడు పరిపాలించినటువంటి రాజ్యం. అయోధ్య కొంతకాలం శ్రావస్తి, తర్వాత అయోధ్య రాజధానిగా వచ్చింది అది. ఇంకొంచెం ముందుకు రండి, విదేహ ప్రాంతం కనబడుతుంది అక్కడ. మిథిల రాజధాని. రామాయణానికి చెందినవి కోసలు కానీ విదేహ కానీ. విదేహ రాజు జనకుడు, కోసల రాజు దశరథుడు. కనుక ఈ రకంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఉండే కొంది విస్తరించడం ప్రారంభమైంది. కనుక ఆర్యులు ఇంతకుముందు మీకు నేను చెప్పినట్లుగా సప్తసింధు ప్రాంతాలను దాటి అడవులు నరుక్కుంటూ వ్యవసాయములుగా మార్చుకుంటూ గ్రామాల నుంచి రాజ్యాలు ఏర్పడిపోతూ ముందుకు సాగారు. అలా ముందుకు సాగిన కాలమే క్రీస్తుపూర్వం 1000 నుంచి క్రీస్తుపూర్వం 600 కాలం. 600 కాలంలో మనకు అనూహ్యమైన మార్పు వస్తుంది, మనం తర్వాత చెప్పుకోబోతున్నాం. కాబట్టి క్రీస్తుపూర్వం 1000 నుంచి క్రీస్తుపూర్వం 600 కాలాన్ని మనము మలివేద కాలము అంటున్నాం. కాబట్టి మలివేద కాలంలో ఏమేమి జరిగింది మనం చెప్పుకోవాల్సింది. వాళ్ళ యొక్క రాజకీయ వ్యవస్థ అంతా సంపూర్ణంగా మారిపోతుంది. ఆర్థిక వ్యవస్థ అనేక మార్పులకి లోనైపోయింది. దానికి అనుగుణంగానే తిరిగి మళ్ళీ సామాజిక వ్యవస్థ, మత వ్యవస్థలు మారిపోతాయి. కనుక ఒక్కోటి మనం ఈ క్లాస్ చెప్పుకోబోతున్నాం. ఇది హిస్టరీని సీరియస్గా చదువుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడే క్లాసులు ఇవి. మీరు ఎంత సీరియస్గా ఒక్కోటి చదువుకుంటే మీకు అంత ఉపయోగం. కాబట్టి నేను ప్రతి చోట కూడా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో తెలుగులోను ఇంగ్లీష్లో కూడా మీకు నోట్స్ ఇస్తున్నాను. క్లాసు వింటూ నోట్స్ రాసుకోండి, పాస్ చేసుకుంటూ నోట్స్ రాసుకోండి. తర్వాత డిస్క్రిప్షన్ చదువుకొని నోట్స్ రాసుకోండి. మీకు అద్భుతమైన నోట్స్ తయారవుతుంది. ఆ అద్భుతమైన నోట్స్ ఎంతవరకు వస్తుందంటే మీకు మీ ఎగ్జామినేషన్లో 30 మార్క్స్కి గ్రూప్ 2కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇండియన్ హిస్టరీ ఉంటే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేంత. నేను ప్రతి టాపిక్లో ఇన్ని వస్తాయి అలా మాయ చేయలేను నేను. కానీ మొత్తం సబ్జెక్ట్ కనుక మీరు చదివితే మీకు ఫుల్ మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ మార్పులు మనకు ఎలా తెలుసు అని అంటే, ఈ కాలం నాటికి అద్భుతమైనటువంటి వేద సాహిత్యం రాయబడింది. అనేక 4 వేదాలు, వేదాంగాలు, అదేవిధంగా ఉపనిషత్తులు, షడ్దర్శనాలు, సూత్రాలు, మహాభారత రామాయణాలు, ఇటువంటి అనేక రాయబడ్డాయి. అవన్నీ కూడా మనకి సోర్స్ అవుతున్నాయి. కనుక లేటర్ వేదిక పీరియడ్కి సంబంధించి, మలివేద కాలానికి సంబంధించి ఒక అద్భుతమైన సాహిత్యం మనకు అందుబాటులో ఉంది. ఆ అద్భుతమైన సాహిత్యం మీద అనేక ప్రశ్నలు వస్తున్నాయి. కనుక ముందు మనము వేటి ఆధారంగా మనం మలివేద కాలం చెప్పుకోబోతున్నామో ఆ సోర్సెస్ని, ఆ చారిత్రక ఆధారాలని, ఆ సాహిత్యం గురించి చెప్పుకోబోతున్నాం. ఆ సాహిత్యం దాటే కొంది మనం దాని ఆధారంగా రాబోయేటువంటి మార్పులు చెప్పుకోవాలి. ఋగ్వేద సాహిత్యము ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా చాలా ముఖ్యమైన టాపిక్. అందులో ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా విందురు. కానీ నేను మొట్టమొదటిగా వేద సాహిత్యాన్ని రాబోయేటువంటి వీడియోలో పరిచయం చేస్తా. ప్రతి వీడియోని శ్రద్ధాశక్తులతో గమనించండి. నమ్మకంతో, విశ్వాసంతో మీరు చదువుకోండి. ఖచ్చితంగా మీకైతే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వస్తాయని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, like and comment our videos. Comments will give you more and more information. ప్రస్తుతానికి స్వస్తి.